సరే, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పరిస్థితిని చూస్తే నారా లోకేష్ గారు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2-3 నియోజకవర్గాలు 2-3 జిల్లాలో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ ఫ్యామిలీలు అందరికీ కూడా ఆయన విందులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందరితో స్పెషల్ గా ఆయన సమావేశం అవుతూ ఉన్నారు. ఎవరైతే వాళ్ళతో ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారో వాళ్ళందరికీ కూడాను మంగళగిరి చేనేత పట్టు శారీలు వాళ్ళకి ప్రజెంట్ చేస్తా ఉన్నారు. ఏం సార్ అంటే అసలు ఏం జరుగుతుంది? ఒక ఆత్మీయ సమావేశాల కింద భావించాలి. కుటుంబాన్ని సరే ఆయన కూడా కుటుంబంతో వచ్చినట్టు బాగుండేది, అక్కడ ఒత్తిడి మనకు తెలియదు అండి. మిగతా అందరు కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇది డెఫినెట్లీ ఒక పాజిటివ్ యాంగిల్. యూ నీడ్ టు హ్యావ్ దిస్. అందరూ కూడా ఇంతకుముందు గవర్నర్ ఎట్ హోమ్ అనేది మీటింగ్ చేసి గవర్నర్ అందరిని పిలిచేవారు. ఆలయ బలే కానీ మిగతా మన బండా దత్తాత్రేయ గారు పిలిచేవారండి యాక్చువల్ గా కొన్ని ఆలయ బలయ కార్యక్రమాలకి. అది కాకుండా గవర్నర్స్ కూడా ఇస్తారు. అది కాకుండా ఈ గేమ్స్ అయిన తర్వాత కూడా స్పీకర్ గారు ఇస్తా ఉంటారు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ లీడర్ ఎవరనేది దశ దిశ నిర్దేశం అయిపోయినట్టే. దాంట్లో ఆయన మంచి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో చేయడానికి మనం తొప్పట్టడానికి ఏముందండి అంటే అందరినీ కలుపుకుపోయే మంచి ప్రయత్నం. లేదు అంటే అందరు సపోర్ట్ తీసుకునే ప్రయత్నమా అంటే ఏంటంటే పెద్దలు స్టాల్వాట్ లీడర్స్ గా ఉన్న బుచ్చి చౌదరి గారు లాంటి గారికి జరిగిన అన్యాయం అయినా సరే ఆయన కూడా ఏం చేస్తారు ఇవాళ. అందుకని దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ అండి. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకున్నాం. కానీ కాబోయే ముఖ్యమంత్రి కింద ఆయన, ఎందుకంటే చాలా మంది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కనుక అక్కడ పొజిషన్ లేకపోతే ఆ రాష్ట్రం యొక్క ఫ్యూచర్ విజన్ ఏదైతే ఉందో ఏదనుకున్నా ఆయన బ్రాండ్ అంబాసిడర్ కింద ఒక ఖచ్చితమేనండి. విమర్శించే వాళ్ళు కూడా ఇవాళ కేటీఆర్ గారు కానీ వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళు కూడా కేసీఆర్ గారు కానీ మిగతా పార్టీ వాళ్ళు కూడా డిఫరెంట్ కొన్ని విషయాలను అప్రిషియేట్ చేస్తారు. ఆయన వర్కాలిక్ మిగతా ఏదైనా కానీ ఇవాళ ఏంటంటే ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నారు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు అనే విషయం అని నా అభిప్రాయం. ఆ మెసేజ్ పంపించడానికి ఈ విందులు ఇదొక దాన్ని వాడుకుంటున్నారు. అన్ని దీని గురించి ఎలా శాసనసభ్యులు అందరితో కలిపి ఒక విందు ఏర్పాటు చేశారు. అందరిలో సీనియర్లతోనూ లేదంటే శాసనసభ స్పీకర్లతోనూ చాలా కలిగి తిరిగి పెట్టుకున్నారు. అది ఒక సమావేశం అయిపోయింది. ఆఫ్టర్ దట్ విడివిడిగా కొన్ని నియోజకవర్గాలుగా లేకపోతే కొన్ని జిల్లా వరకు ఫ్యామిలీలతో పిలుస్తున్నారు. మళ్ళీ ఇది సెకండ్. అవునండి, తప్పే ఉంది. అది మిగతా వాళ్ళు పిలవటం వ్యక్తిగతంగా పెంచుకోవడానికి డెఫినెట్ గా. అంటే దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇతరులు మాట్లాడే ప్రకారం దీంట్లో కళ్యాణ్ బాబు గారు ఎలా ఒప్పుకుంటారని. కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న హోమ్ మినిస్టర్ గారి నుంచి కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారి నుంచి కానీ అంటే హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే అసెంబ్లీ కాదండి. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో హోమ్ మినిస్టర్ గారు అంటే నారా భువనేశ్వరి గారు అనుకోవాలా? ఫైనాన్స్ మినిస్టర్ అంటే నారా బ్రాహ్మణి గారా? మీరు అనుకోండి కానీ ఇంకా ఉండే ఇంట్లో ఉండే నలుగురు సభ్యులు, నలుగురు వీళ్ళతో సీఎం తెలుగుదేశమే ఇట్లు సరే. నేను ఎందుకని చేశారు రీసెంట్ గా మన నారా లోకేష్ గారు ఈ కామెంట్ కూడా చేశారు. నేను మళ్ళీ చెప్తానండి. కంపెనీ టీడీపీ నా సొంత ఇల్లు, ప్రభుత్వం అదే అందుకని అద్దిల్లు అని. అందుకని ఆ ఇంట్లోనే చంద్రబాబు నాయుడు ఉంటున్నారు కాబట్టి ఇంట్లోనే అన్నాను నేను. అది కాదు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే కళ్యాణ్ ఒక ఇష్యూ. నేను ఎందుకంటే కొంతమంది చేస్తున్న విషయాన్ని బట్టి కళ్యాణ్ బాబు గారు మాత్రం లోకేష్ గారి దగ్గర డిప్యూటీగా చేయడానికి ఇష్టపడరు. ఆయన ఇష్టపడవచ్చు కానీ ఆయన ఫ్యాన్స్ ఇష్టపడరు. ఓకే, అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు కాబట్టి కళ్యాణ్ గారు ఆయన స్టాండ్ మార్చుకునే అవకాశాలు ఉన్నాయా? ఫ్యాన్స్ కోసం స్టాండ్ మార్చుకుంటారా? ఖచ్చితంగా ఎవరు అసలు ఒప్పుకోరండి. చాలా మంది ఫ్యాన్స్ ఒప్పుకోరు, అది ఓపెన్ సీక్రెట్. ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు కాబట్టి సపోర్ట్ చేయలేదు. దానికోసం కూడా ఆదాని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉంది కదా, వాళ్ళు సూత్రం పెట్టినట్టున్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అంటే 2 కండిషన్స్. తర్వాత ముఖ్యమంత్రిగా నేను ఉంటానని అనౌన్స్ చేయాలనే కండిషన్ ఒకటి. ఔపారిటీస్ కూడా ఏమన్నా జస్ట్ వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. అంటే ఒకే టైంలో 2 సంవత్సరాలు లోకేష్ గారు 2 సంవత్సరాలు 29 తర్వాతనే అనౌన్స్ చేయాలని. ఓకే, తర్వాత ముఖ్యమంత్రిగా కూటమి ముఖ్యమంత్రిగా తర్వాత ఎప్పుడన్నా అవ్వాలనే మాట రావాలనే విషయంలో ఒక కండిషన్. దానికి ఒప్పుకోవచ్చు. కానీ ఈయన దగ్గర పని చేయకుండా కేంద్రానికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కావాలి అప్పుడు ఆయన ఫోన్ చేస్తే కేంద్రంలో రమ్మంటారు కదండి. ఇక్కడ నాగబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అనే ఒక వాదన నడుస్తుంది. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. అయితే అవుతుంది, లేకపోతే లేదు. కానీ నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేసి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఇప్పుడు విందులు సమావేశాలు వీటితో కూడా అందరు నాయకులతో కలిగి తిరుగుతూ అందరినీ కలుపుకుంటూ పోతూ ఉన్న పరిస్థితుల్లో నెక్స్ట్ అయినా సరే ఇప్పుడు ఒకవేళ కూటమిలో 160 సీట్లు వచ్చినా కూడా టీడీపీకి 130 సీట్లు వచ్చినాయి కదా. నెక్స్ట్ నారా లోకేష్ గారు డైరెక్ట్ గా ఆయనే క్యాండిడేట్ గా ఉండి ఆయన అధ్యక్షుడిగా ఉండి పార్టీకి ఆయన నడిపించాల్సిన పరిస్థితి వస్తే నాకు గుర్తులు అవసరం లేదు, నేను సింగిల్ గా నేను గెలుచుకుంటాను అనేటువంటి ధైర్యం ఆయన చేయరా?
చంద్రబాబు గారు మీరు ఏదన్నా అనుకోండి, ఇప్పుడు మనేక గాంధీ గత పెట్టుకుని నా మాత్రం పెట్టుకున్న ఎన్టీఆర్ గారు కెనాట్ సే దట్ పొత్తు అని కూడా అలానే మన కాదండి. వాళ్ళ అంటే మోడీ గారు 5 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే చేతకాని పార్టీ అయిపోయింది బీజేపీ, సన్నాస్ పార్టీ అయిపోయిందా. 0.5% ఓట్లు వస్తే ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది అనుకునే పరిస్థితిలో అది పూర్తిగా మనం రైట్ ఆఫ్ చేయలేం కదా. ఇవన్నీ తర్వాత సంగతి అండి. ఓకే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొన్ని గుడ్ విల్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అనవసరంగా లోకేష్ గారి దగ్గర ఉన్న కొంతమంది బ్యాచ్ బయలుదేరి సూపర్ డూపర్ అనుకుని లార్జర్ లైఫ్ స్టైల్ చేయటం వల్ల ఇబ్బంది అవుతుందేమో వారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు వాడుకుని వదిలేశారనే పేరు ఉండేది, ఇవాళ ఎఫెక్షన్స్ తక్కువ ఉండేదని ఆయన మిత్రుడు మాదా జానకిరామ్ గారు చెప్పిన విషయాలు బట్టి నేను చెప్తున్నాను. కానీ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మార్పు వచ్చిందని నాకు అనిపిస్తుంది. నేను గమనించిన ప్రకారం కొంచెం ఎఫెక్షన్స్ పాత వాళ్ళని అందరూ గుర్తుపెట్టుకునే తిరిగి ఎందుకనో ఒక రివర్సల్ మెకానిజం హ్యూమన్ టచ్ కి మనోడు కుటుంబ సంబంధాలు ఏదైనా కానీ దాంతో పాటు మిగతా వాళ్ళని పాత వాళ్ళని గుర్తించడం పని ఒత్తిడిలో ఉన్నాయి జరుగుతా ఉన్న నేపథ్యం. పూర్తి కమర్షియల్ అనేది ఇప్పుడు లోకేష్ గారు స్వీకరించినట్టున్నారు. ఇదంతా వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ ప్రకారం నడుస్తుందని నా అభిప్రాయం. రాబిన్ సింగ్ గారు, రాబిన్ కుట్టి గారు గతంలో తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయలేకపోయినా రిగ్రెట్ ఒకటి ఉందనేటువంటిది డెఫినెట్ గా నేను ఇంతకుముందే చెప్పాను మీకు. అదే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కింద హోమ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే సమస్య లేదు. 29 లోపల 99% లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసే ఒత్తిడి భయంకరంగా వస్తుంది అని నా అభిప్రాయం అండి. ఓకే, చేసే అభిప్రాయమేనా ఆయన ముఖ్యమంత్రి చేస్తారా? చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఓకే, కళ్యాణ్ బాబు గారి మీద ఆధారపడి ఉంది. కళ్యాణ్ బాబు గారు అక్కడికి వెళ్ళి అంటే తన నెక్స్ట్ అభ్యర్థి కింద ఆయన కూడా ఉంటారని చేస్తే హ్యాపీ అనుకుంటున్నాను. నాకు తెలియదు, అది ఆయన మనసులో ఉందా చెప్తాం. ఎవరన్నా విశ్లేషకులు చెప్పిన దాన్ని బట్టి మిగతా క్రోడీకి నుంచి నేను చెప్తున్నాను. 29 ఎలక్షన్స్ కి ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, మళ్ళీ పొత్తులాగా ఉంటేనే తీసి పక్కన పెడితే ఒకవేళ కళ్యాణ్ గారు ఆయన 21 మందితో బయటికి పోయినా కూడా నేను సపోర్ట్ చేయను అని వీళ్ళకి 130 వచ్చిన దండగా లేదు కదా. మీకు బాగా వెళ్ళిపోవాలని ఉంటుంది కానీ చాలా మంది ఆయన వెళ్తారు లేదు తర్వాత సంగతి అండి. మన ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చాయి కూడా మీరు గమనించి లెక్కేసుకుని చెప్పుకోండి. అది సెంట్రల్ డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా వచ్చేదేమో కానీ ఆ పార్టీకి 2 సీట్లు వచ్చే లేదా తర్వాత మీరు వెరిఫై చేసుకోండి. ఇంకా ఇవ్వకపోయినా నెక్స్ట్ ఇస్తామని హామీ లేకపోయినా ఇక్కడ ఉంటారు కదా. ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ అయినట్టే వార్తలు వస్తా ఉన్నాయి. మిగతా అడగొద్దు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అందుకని అబ్సల్యూట్ గా ఆయన చాలా క్యాలిక్యులేటర్ కి వెళ్తున్నారు. ఆయన పూర్తిగా అక్కడ కేంద్రంలో ఉన్న ఆదా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆశీస్ ఫుల్ గా ఉన్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. కావాలని లోకేష్ గారిని పిలుచుకుని ప్యాంపర్ చేస్తారేమో కానీ ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని ఒక సీజన్ పొలిటీషియన్, సీనియర్ మోస్ట్ పొజిషన్, మోడీ గారి కంటే సీనియర్ అమిత్ షా గారు అందరూ ఎవరండి ముందు వాళ్ళ గొప్పలే ఉంటారు. అల్కే అద్వానీ గారి ముందు ఎవరు అనుకున్నా ఇప్పుడు అలాగే అయ్యారు. ఎల్కే అద్వానీ గారు మళ్ళీ మనం చూసుకొని మానవాళ్ళు తీసుకొచ్చి లోపల పడేశారు, మార్గదర్శి మండలాన్ని షెడ్ లో పడేశారు. వాత కూడా అనట్లేదు. కనీసం దండం పెట్టి వస్తాము అయోధ్య కూడా లేకుండా దొబ్బేమన్నారు సార్. ఎన్ని హ్యూమన్ ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట ఇండైరెక్ట్ గా. అంత 95 సంవత్సరాలు వచ్చిన మా పెద్ద మనుషులకి పార్టీ నిలబెట్టిన వ్యక్తులకి సరే మొత్తం ఎందుకంటే దేశంలో ఆదా అని కంపెనీ నడుస్తుంది కాబట్టి. బట్ ఎనివే లెటర్స్ వెయిట్ అండ్ చేయండి. ఎందుకు తినబోతారు రుచోడు మీకు బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అందుకని నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. అంటే వీ కెనాట్ లోకేష్ గారు హేళన్, రాహుల్ గాంధీ గారు హేళన్ చెక్కిన శిల్పాలు. ఆనాటి లోకేష్ గారు ఈ లోకేష్ మీరు ఇప్పుడు ఎంత రెడ్ బుక్ తీశారంటే ఈయన నాయకత్వ లక్షణం వచ్చిందనే భావిస్తున్నారు చాలా మంది. అది కూడా హీరోయిజం లేదు, నాయకత్వ లక్షణం. ఆయన చెప్పుకున్నాడు లోకేష్ హేళన్ నుంచి చెప్పుకున్నాడు. ఆయన ఓడిపోయిన దగ్గర ఎత్తుకున్నాడు. మంగళగిరిలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ రావు గారు సిపిఎం తీసేస్తే అంతకుముందు కోటేశ్వరరావు గారు నెగ్గిన తర్వాత ఎవరు నెగ్గారండి? ఆ నెగ్గల దగ్గర సీట్లోనే వాళ్ళ వర్గం మిగతా వాళ్ళందరూ ఏ వర్గం ఉన్నా ఆ వర్గాన్ని చూసుకుంటారు. వాళ్ళు 10% లేని వర్గం దగ్గరే 5% ఇల్లు నిలబడి నెగ్గారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. దో ఐ డిఫర్ విత్ హిమ్. ఆయన ఫైనాన్షియల్ చుట్టుపక్కల ఉన్న క్వార్టరీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలుస్తుంది కాబట్టి దో ఐ డిఫర్ విత్ హిమ్. ఎవరిని రాజ్యసభ సభ్యులు చేస్తున్నారు, ఎవరిని పక్క మీద తిరుగుతున్నారు, ఎవరిని పైరులు చేసేవాళ్ళని ఎత్తివే పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. డెఫినెట్ గా సరిదిద్దుకోవాలి వేరే సంగతి. బట్ డిస్పైట్ దట్ ఆయన కసితో తనను నిరూపించుకున్న వ్యక్తి. నేను చెప్పిన సత్యం కాదు, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అందరూ డెఫినెట్ గా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇస్తే ఏం జరుగుండేది? 4 రోజులు అటు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇళ్ళు పట్టుకుని లాగేసేవారు. ఇవాళ మీరు అనుకుంటూ అవలేదని దమ్ముండి కలేజీగా నిలబడేయాడు ఆయన.
ఓకే. అప్పుడు కనుక ఇచ్చుంటే విఫల ముఖ్యమంత్రిగా అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉండే. రాసుకోండి కాగితం మీద. నేను ముందుకు వచ్చేసాను, ఏం చేశాను, ఏం సంతకం పెట్టాను వచ్చారు. నువ్వెవరు నా సంతకం మీద నా బీఫామ్ ఇస్తే మీరయ్యారంటే చెప్పేది ఉండేదా? నేను చెప్పిన వాస్తవాలు ఆలోచించుకోండి, మంచి కాదు. లెఫ్ట్ యూ. ఓకే అండి, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.